దేవుని యొక్క మందిరం ఉండేది ఎందుకు? ఆదివారం వచ్చిపోవడానికి కాదు. దేవుని యొక్క మందిరం ఉండేది ఎందుకంటే మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని, మన బ్రతుకుని ఇది ఛాలెంజ్ చేసి, అది మనల్ని బాధ పెట్టి, అది హింసించి బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలా? క్రీస్తు స్వరూపము మనలో కనబడేటట్టుగా మనం వెళ్ళాలనేదే దేవుని యొక్క కోరిక. అది మీకైనా నాకైనా. క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో కనబడాలి అన్నప్పుడు దేవుడు మనల్ని కొన్నిసార్లు సరి చేయాల్సి వస్తుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టాల్సి వస్తుంది. అది ఆయనకి ఇష్టమై చేయడంలా. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ కూర్చొని నవ్వుకోడు. దేవుడికి బాధే. కానీ ఆ విధంగా చేస్తే కానీ మనం ఒక మంచి పాత్రగా తయారవ్వలేము. మనం మంచి పాత్రగా తయారవ్వలేము. మనము దేవుని యొక్క మంచి పాత్రగా తయారవ్వాలి అంటే దేవుడు మనల్ని మలుస్తూ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా శ్రమలైనా భరించాలా. దేవుడు మనల్ని మంచి పాత్రగా తయారు చేస్తాడు. ఆయన పౌలుని దేవుడు ఎంత మంచి పాత్రగా తయారు చేశాడు. కానీ అది ఊరికే రాలా పౌలుకి. పౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడు కన్నపడినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు, అననీయ అనే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడి ఆ సౌలుని తీసుకురా అన్నప్పుడు అననీయ అంటాడు, అబ్బో సౌలు గురించి నేను విన్నానయ్యా, ఆయన క్రైస్తవులందరినీ హింసిస్తాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు తీసుకురా అననీయ. ఎందుకో తెలుసా? అతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నాడో నేను అతనికి వివరించేదను. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 15వ వచనం, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. పౌలును దేవుని యొక్క స్వారూప్యములో కనబడకంటే ముందు దేవుడు పౌలుని ఏం చేశాడు తెలుసా? షేప్ చేశాడు. ఎలాగ పౌలును షేప్ చేశాడంటే అన్వేవరింగ్ ఫెయిత్, అంటే ఇక స్థిరపడినటువంటి విశ్వాసము. ఏం చేయలేదు. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏది వచ్చినా కూడా పౌలుని తాకినా కూడా పౌలు యొక్క విశ్వాసాన్ని కదల్చలేదు. అంతటి విశ్వాసవీరునిగా దేవుడు చేశాడు. అందుకే ముందే చెప్పాడు, పౌలు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను చూపిస్తా. అంత ఇంటి వలన శ్రమలు అనుభవించినా పౌలు విశ్వాసం చెక్కు చెదరలా. అందరూ పౌలును చూసి నవ్వుకున్నా పౌలు విశ్వాసం చెక్కు చెదరలా. అందరూ గొప్పలు చెప్పుకుంటా పౌలు వలన ఉపయోగం లేదన్నా విశ్వాసం చెక్కు చెదరలా. దేవుడు ఒక మనిషిని ఆయన కానీ షేప్ చేస్తే, లేదా ఆయన మలిస్తే అలాంటి వ్యక్తులుగా తయారవుతారు.